వెన్నెల అలాగే శంకర్ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకుంటూ ఉండగా ఇంతలో శంకర్ అయితే వెన్నెలను కొడుతూ తన డ్రెస్ని అయితే చించేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దాంతో శంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, సారీ వెన్నెల, ఇలా డ్రెస్ చిరుగుతుందని నేను అనుకోలేదు. అసలు నేను ఏ అమ్మాయి మీద ఆడపిల్ల మీద అసలు చెయ్యే వేయను, కానీ నువ్వు కొట్టేంత వరకు తీసుకువచ్చావు. ఆఖరికి ఈ డ్రెస్ కూడా చించేశాను, నన్ను క్షమించు వెన్నెల అంటూ అటువైపుగా తల తిప్పుకొని అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే తన డ్రెస్ చిరిగిపోవడంతో తనైతే చాలా బాధపడుతూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే, సారీ వెన్నెల, నేను ఇలా చేసి ఉండకూడదు, నన్ను క్షమించు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అబ్బా ఎందుకు ఇలా చేశాను అని చెప్పి తనలో తానే సతమతమవుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా ఇబ్బంది పడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది. అది చూసి శంకర్ అయితే, సరే వెన్నెల ఒక్క నిమిషం ఆగు అని చెప్పి తన ఒంటి మీద ఉన్న షర్ట్ విప్పేసి వెన్నెలకి ఇస్తాడు. ఇదిగో వెన్నెల, ఇది వేసుకో, ప్లీజ్ ఏమనుకోకు అని చెప్పి ఆ షర్ట్ని అయితే ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఆ షర్ట్ తీసుకొని వేసుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే, ఏంటి అయిపోయిందా, ఇప్పుడు ఓకేనా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే సరే అని చెప్పి అంటుంది. సరే వెన్నెల, ఇంకెప్పుడు నువ్వు అలా చెయ్యి చేసేంత వరకు తెచ్చుకోకు, నాతో గొడవ పడకు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వెన్నెల అయితే సరే అని చెప్పి అంటుంది. సరేలే, నువ్వు ఇప్పుడు కంఫర్ట్గానే ఉన్నావు కదా, పద వెళ్దామా అని చెప్పి అంటాడు. దాంతో వెన్నెల అయితే సరే అని చెప్పి అంటుంది. అలా శంకర్ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా అలా గ్రామంలోనికి అయితే వెళ్తారు. వాళ్ళిద్దరూ కూడా అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న గ్రామస్తులు ఏదేదో అనుకుంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న శంకర్ వెన్నెల అయితే ఊరు లోపలికైతే వెళ్ళిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.